ఒక పండితుడు దొంగతనానికి ఎందుకు వెళ్ళాడు? అతను దొంగగా మారడానికి దారి తీసిన పరిస్థితులేంటి? ఆ పండితుడు దొంగతనం చేశాడా లేక దొరికిపోయాడా? ఇంతకీ ఆ మేధావి మంచం కిందకి ఎందుకు దూరాడు? వినండి, చందమామ కథ, మంచం కింద మేధావి. అనగనగా మాల్వా సామ్రాజ్యాన్ని భోజరాజు పరిపాలించేవాడు. అతని రాజ్యంలో చాలా శాస్త్రాలు చదువుకున్న వివేకవర్ధనుడు అనే పండితుడు ఉండేవాడు. అతనికి వేద శాస్త్రాల్లో నిష్ణాతుడు అనే పేరుండేది. అయితే ఆయనకు వయసు పెరిగిపోయాక పేదవాడైపోయాడు. సంపాదన అయితే లేదు గాని బాధ్యతలు మాత్రం ఆయనకు చాలా ఉన్నాయి. ఇంటిని నిర్వహించుకోవడానికి ధనం కావాలి, తన కుమార్తెలకు పెళ్లిళ్లు చేయడానికి డబ్బు కావాలి. అయితే ఆయనకున్న పాండిత్యం వల్ల డబ్బు వచ్చే అవకాశాలు కనపడడం లేదు. దాంతో వివేకవర్ధనుడు తనకు దొంగతనం చేయడం తప్ప వేరే గతి లేదు అని నిర్ణయించుకున్నాడు. ఒకే ఒక్క దొంగతనంతో తన జీవితం మారిపోవాలి అనుకున్నాడు. అయితే ఎక్కడ దొంగతనం చేస్తే తనకు అంత స్థాయిలో ధనం లభిస్తుందా అని ఆలోచించాడు. చివరికి అక్కడ ఎక్కడ ఎందుకు, రాజభవనంలో దొంగతనం చేస్తే తనకు బోలెడంత డబ్బు లభిస్తుందని పండితుడు నిర్ణయించుకున్నాడు. ఒకరోజు పండితుడు దొంగతనం చేసే ఉద్దేశంతో రాజభవనంలోకి ప్రవేశించాడు. రాజభవనంలోకి పగటిపూట ప్రధాన ద్వారం గుండా చాలా మంది పౌరులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మన పండితుడు కూడా వారితో కలిసిపోయి రాజభవనంలోకి ప్రవేశించాడు. అయితే రాజభవనం నుంచి అందరూ బయటికి వెళ్లిపోవలసిన సమయం వచ్చినప్పుడు మాత్రం పండితుడు బయటికి వెళ్లిపోకుండా రాజభవనంలో ఉన్న ఒక పెద్ద పరదా వెనక దాక్కున్నాడు. కాసేపటికి రాజభవనం మొత్తం ఖాళీ అయిపోయింది. మహారాజు అంతఃపురం లోపలికి వెళ్లిపోయాడు. ఇప్పుడు పండితుడు పరదా వెనక నుంచి బయటకు వచ్చాడు. ఇక దొంగిలించడం మొదలు పెడదాం అనుకున్నాడు. కోశాగారం కోసం వెతికితే అదృష్టవశాత్తు అది సులభంగా దొరికింది. కోశాగారంలో ఉన్న బంగారు కణికలను చూసిన పండితుడు వాటిలో కొన్ని తీసుకుందాము అనుకున్నాడు. భుజం మీద ఉన్న ఉత్తరయంలో కొన్ని బంగారు కణికలను మూట్లాగా కట్టుకున్నాడు. ఇక బయటికి వెళ్లిపోదాం అనుకుంటూ ఉండగా పండితుడికి తాను చదువుకున్న శాస్త్రాల జ్ఞానం ఒక్కసారే వరదలాగా గుర్తొచ్చింది. అప్పుడు అతను ఇలా అనుకున్నాడు, బంగారాన్ని దొంగిలించడం అనేది పంచమహాపాతకాలలో ఒకటి అని నేను గరుడ పురాణంలో చదువుకున్నాను. అలా బంగారాన్ని దొంగిలిస్తే కుంభీపాకం అనే నరకంలో శిక్ష అనుభవిస్తారని అందులో రాసి ఉంది. కాబట్టి ఆ నరకం నాకు వద్దు అనుకొని తాను మూటగట్టుకున్న బంగారు కణికలను మళ్లీ అక్కడే పెట్టి తర్వాత కోశాగారంలోనే అటు ఇటు చూశాడు. అక్కడ అతనికి వజ్రాలు కనిపించాయి. పోనీలే, బంగారం కాకుండా వజ్రాలు దొంగిలిస్తా అనుకున్నాడు. వజ్రాలను దోషులతో తీసుకుని ఉత్తరీయంలో పోసుకుని మూట కడుతూ ఉండగా పండితుడికి శాస్త్రాల పరిజ్ఞానం మళ్లీ ప్రవాహంలాగా గుర్తొచ్చింది. వజ్రాలను దొంగిలించడం కూడా ఒక భయంకరమైన నేరమని, అలా చేసిన వ్యక్తి రౌరవాది నరకాలకు పంపబడతారని కూడా చదివాను. అది చాలా బాధాకరమైన విషయం, నేను అలా చేయలేను అనుకున్నాడు. ఇంటి దగ్గర నుంచి దొంగతనానికి బయలుదేరినప్పుడు గుర్తుకు రాని శాస్త్రాల జ్ఞానం ఆ పండితుడికి దొంగతనం చేస్తున్నప్పుడు మాత్రం గుర్తొస్తూనే ఉంది. దేన్ని దొంగిలిద్దామని అనుకున్నా అతనికి ఏదో ఒక జ్ఞానం గుర్తొస్తూనే ఉంది. అలా చాలా సమయం పాటు కొంత సంపద తీసుకోవటం, అప్పుడే ఏదో జ్ఞానం గుర్తొచ్చి మళ్లీ ఆ సంపదను యథాస్థానంలో పెట్టేయడం, ఇలా చాలాసేపు చేస్తూనే ఉన్నాడు. చివరికి ఇక దొంగతనం తన వల్ల కాని పని అని నిర్ణయించుకున్నాడు. తన సమస్యలకు భగవంతుడి దారి చూపిస్తాడు, దొంగతనం చేసి భ్రష్టుడు అవడం ఎందుకు అనుకున్నాడు. ఇక రాజభవనం నుంచి బయటపడదాం అనుకున్నాడు. కానీ ఇటువైపు వెళ్లినా కాపలా పటిష్టంగా ఉంది. ఆ సమయంలో రాజభవనం నుంచి బయటికి వెళ్లడం అసంభవం అని పండితుడికి అర్థమైపోయింది. ఈ రాత్రికి రాజభవనం లోపల ఉండిపోయి తెల్లారిన తర్వాత జనులు మళ్లీ వస్తారు కాబట్టి వాళ్లలో కలిసిపోయి బయటికి వెళ్లిపోవచ్చు అనుకున్నాడు. ఇంతలో తనకు ఎదురుగా ఎవరో సైనికులు రావడం గమనించి పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి ఆ గదిలో ఉన్న మంచం కిందకు దూరిపోయాడు. ఈ రాత్రంతా సైనికులు కంటపడకుండా ఉండాలంటే ఈ మంచం కింద ఉండడమే సరైన పని అనుకొని ఆ మంచం కిందే పడుకొని నిద్రపోయాడు. పండితుడు మంచం కింద పడుకొని నిద్రపోతున్నాడు. కానీ మంచం మీద ఉన్నది మరెవరో కాదు, ఆ దేశ మహారాజు భోజుడు. తెల్లవారింది. ప్రతిరోజు ఉదయం రాజును మేల్కొల్పడానికి ఒక తంతు జరుగుతుంది. రాజు శయనించే గది బయట ఈ తంతు జరుగుతూ ఉంటుంది. బ్రాహ్మణులు వేద మంత్రాలను పఠిస్తారు. సంగీతకారులు వారి వాయిద్యాలను వాయిస్తారు.
మహిళలు నృత్యం చేస్తారు. ఏనుగులు ఘేంకరిస్తాయి. ఆ రోజు కూడా రాజును మేల్కొల్పడానికి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ సందడికి రాజు మెల్లగా నిద్రలోంచి మేల్కొన్నాడు. నిద్రలోంచి లేచిన భోజరాజు లేచి కూర్చొని ఒళ్ళిరుచుకుంటూ ఆవలించాడు. అకస్మాత్తుగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నా కోశాగారం నిండుగా ఉంది. నాకు చాలా ఏనుగులు, గుర్రాలతో కూడిన చాలా పెద్ద సైన్యం ఉంది. మహిళలు నాకు ఆనందం కలిగించడం కోసం నాట్యం చేస్తున్నారు. నా కోసమే బ్రాహ్మణులు వేద మంత్రాలను పఠిస్తున్నారు. ఇలా సాగుతున్నాయి భోజ మహారాజు ఆలోచనలు. స్వతహాగానే భోజరాజు ఒక గొప్ప పండిత పోషకుడు. ప్రపంచ ప్రఖ్యాత సాహిత్య పండితుడు మహాకవి కాళిదాసు ఆయన ఆస్థానంలో ఉండేవారు. కాళిదాసుతో విస్తృతంగా సాహితీ చర్చ జరపడం వల్ల భోజరాజులో కూడా పాండిత్యం పెరిగింది. ఆ పాండిత్య పరిమళం పుష్కలంగా ఉన్న భోజరాజు తనకు వచ్చిన ఆలోచనలను ఒక శ్లోకంగా అప్పటికప్పుడు ఆసువుగా చెప్పడం ప్రారంభించాడు. 1వ వరస చేతోహర యువతయ సుహృదోనుకూలః. 2వ వరస సద్బాంధవాః ప్రణయగర్భ గిరిశ్చ భృత్యాః. 3వ వరస వల్గంతి దంతి నివహాస్త రాలాస్తురంగాః అంటూ 4 వరసలు ఉండే శ్లోకంలో 3 వరసలు పూర్తి చేశాడు. ఈ 3 వరసల అర్థం ఏంటంటే, హృదయాన్ని దొంగిలించే అందమైన స్త్రీలు, అనుకూలమైన స్నేహితులు, మంచి బంధువులు, విధేయతతో సేవ చేసే సేవకులు, శ్రేష్టమైన గుర్రాలు, బరువులను అనాయాసంగా మోసే ఏనుగులు. ఇంతవరకే భోజరాజు చెప్పాడు. ఇప్పుడు ఆ 4వ వరసను కూడా చెబితేనే శ్లోకం అర్థవంతంగా మారుతుంది. కానీ ఎంతసేపు ఆలోచించినా భోజరాజుకి 4వ వరస తట్టలేదు. అలా తట్టకపోవడం వల్ల మొదటి 3 వరసలను పదే పదే చదువుతున్నాడు. ప్రతిసారి 4వ వరస దగ్గర ఆగిపోతున్నాడు. ఎంత ప్రయత్నించినా ఆయనకు 4వ వరస తట్టడం లేదు. ఇదంతా మంచం కింద ఉన్న మన పండితుడు వింటున్నాడు. 4వ వరసను అర్థవంతంగా పూర్తి చేయడానికి భోజరాజు పడుతున్న శ్రమంతా పండితుడికి అర్థమైంది. ఆ 4వ వరసలో ఏం చెబితే శ్లోకం అర్థవంతంగా ఉంటుందో పండితుడికి స్ఫురించింది. తాను మంచం కింద దాక్కున్న విషయాన్ని కూడా మర్చిపోయిన పండితుడు సమ్మీలనే నయనయోర్ నహికించిదస్తి అని పైకి చదివేశాడు. ఈ 4వ వరసకు అర్థం ఏంటంటే, నేను నిద్రపోయాక లేదా మరణించాక ఇవన్నీ నాకు ఉండవు అని. ఈ 4వ వరసతో ఆ శ్లోకానికి సంపూర్ణత్వం లభించింది. కాకపోతే మంచం కింద దాక్కున్న పండితుడి గుట్టు రట్టయిపోయింది. పండితుడు చెప్పిన మాటలు విన్న భోజరాజు ఆశ్చర్యపోయాడు. ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి అని విస్మయానికి లోనయ్యాడు. ఈ గదిలో నేను ఒక్కడే ఉన్నాను. వినపడ్డ మాటలు చాలా అర్థవంతంగా ఉన్నాయి. మరణం తర్వాత నాతో ఏమీ రావు. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసుకోవాలని మహారాజు అనుకున్నాడు. వెంటనే భటులను లోపలికి పిలిచాడు. రాజభవనంలో ఉన్న ఈ మంచం కింద ఉండడమే సురక్షితం అనుకున్నాను. నా కర్మగాలి ఇక్కడే దొరికిపోయాను అని పండితుడు అనుకున్నాడు. భటులు వచ్చి తనను బయటికి ఈడ్చే కంటే తానే బయటకు వస్తే మర్యాదగా ఉంటుందని అనుకున్నాడు. మంచం కింద నుంచి తల బయటికి పెట్టాడు. భోజరాజు పండితుడిని చూసి, ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు పండితుడు, ఓ రాజా, మీ రాజ్యంలో నేను ఒక పండితుణ్ణి. కానీ పేదరికం నా బుద్ధిని నాశనం చేసింది. నేను మీ భవనంలో దొంగతనం చేయడానికి వచ్చాను. కోశాగారంలోకి వెళ్ళాను. కానీ ఏదన్నా తీసుకుందాం అనుకున్నప్పుడల్లా నాకు శాస్త్రాల జ్ఞానం వెల్లువలా జ్ఞాపకానికి వచ్చేది. దాంతో నేను ఏమీ దొంగిలించలేకపోయాను. అందుకే తెల్లారాక బయటకు జరుకుందామని ఈ మంచం కిందకు వచ్చి దాక్కున్నాను అని అన్నాడు. అప్పుడు భోజరాజు ఇలా అన్నాడు, పండిత శ్రేష్ఠ, మీలో చాలా నిజాయితీ ఉంది. మీరు చేసిన అపరాధాన్ని క్షమిస్తున్నాను. కానీ మీరు చెప్పిన పద్య భాగం చాలా విలువైంది. మరణ సమయంలో నాతో పాటు ఏదీ రాదు. ఈ పాదం నా కళ్ళు తెరిపించింది. జగత్తులోని తాత్కాలిక సంపదలపై ఈ మక్కువ ఎందుకు? నాకిక ప్రాపంచిక ఐశ్వర్యంపై వైరాగ్యం వచ్చేసింది. మీరు నా గురువు వంటి వారు అన్నాడు. భోజరాజు ఆ పండితుడిని అనేక బహుమానాలతో సత్కరించి సాదరంగా పంపించాడు. అలా పండితుడి దరిద్రం తీరింది. భోజరాజుకి జ్ఞానము వచ్చింది.